రోడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. జస్ట్ ఇమాజిన్ ఇలాంటి రోడ్ మన దగ్గర ఉంటే. నా హైట్ 5'11", దారుణంగా ఉంది మేనేజ్ చేయడానికి. డ్రైవింగ్ రానప్పుడు ఘాట్స్లో ఆడుకోకూడదు భయ్య. వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డే 4 సౌత్ ఇండియా ట్రిప్ మోటో వ్లాగ్. సో ఇవాళ ప్లాన్ వచ్చేసి కోటాయం టు అతిరుపల్లి. సో ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అతిరుపల్లి వాటర్ ఫాల్స్కి. అండ్ అక్కడ ఒక 1 అవర్ ఆగి దాని తర్వాత డైరెక్ట్గా వాల్పరాయికి వెళ్ళిపోవడమే. అక్కడ నుంచి ఇంకొక 2 అవర్స్ వాల్పరాయి, లైక్ 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో టోటల్గా ఇవాళ అయితే ఒక 250-240 కిలోమీటర్స్ ఫుల్ రైడు. దాన్ని 2గా స్ప్లిట్ చేసాం. ఫస్ట్ వచ్చి 120 టిల్ తిరుపల్లి వాటర్ ఫాల్స్, దాని తర్వాత వచ్చి ఇంకొక 100 టిల్ వాల్పరాయి. సో ఇంతే ఉంటుంది ప్లాన్ ఇవాళ. ఆల్సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ డే రైడ్లో వచ్చి రూట్ అత్తిరుపల్లి టు వాల్పరాయి మంచి డెన్స్ ఫారెస్ట్లో రైడ్ ఉంటుంది. సో అది ఎగ్జైటింగ్ ఉంటుంది. ఒక 65 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత ఒక టీ బ్రేక్ ఆపుదాం అనుకుంటున్నాం. మేబీ అత్తిరుపల్లి ముందన్నా లేదా అది విజిట్ చేసిన తర్వాత అన్నా బ్రేక్ఫాస్ట్ ఏదైనా చూడాలి. మోస్ట్లీ ముందే అనుకుంటున్నాం, ఎందుకంటే మళ్ళీ ఒక 1 అవర్ 2 అవర్స్ కానీ పుష్ అయింది అనుకోండి, అన్ని మీల్స్ మళ్ళీ పుష్ అయిపోతానే వస్తూ ఉంటాయి. సో డే 2లో అదే జరిగింది. సో కొంచెం కవర్ చేద్దాం అనుకుంటూ కొడుతూ ఉన్నాం. అదేమైందంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ మొత్తం స్కిప్పే అయిపోయింది. సో అట్లా అవ్వద్దు అనేసి మోస్ట్లీ కరెక్ట్ టైంకి తినడానికే ట్రై చేస్తున్నాం. అవునా, నాకు లెఫ్ట్ చూపించి మళ్ళీ రైట్ చూపించింది. క్యాష్ ఇత్ర అయిందా, పదమా. ఇది బైక్ రూట్ పెట్టాము గూగుల్ మ్యాప్స్లో. సో మెయిన్ రోడ్ కంటే కూడా లోపల ఇన్నర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకొని పోతా ఉంది. కేరళ కాబట్టి మేము కూడా ఇది పిక్ చేసుకున్నాం. మిగతా ఏదైనా అంటే కార్ రోడ్ పెట్టేసేటోళ్ళం, ఎందుకంటే అట్లీస్ట్ కొంచెం ఇళ్ళ మధ్యలో పోతాం, మంచి గ్రీనరీ ఉంటుంది కదా అనేసి. మేము ఏ స్టేట్లో రైడ్ చేస్తున్నా, ఆంధ్ర అన్న, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఏదైనా కూడా, బట్ నాకు కేరళకి ఎంటర్ అవుతున్నాము లేదా కేరళలో రైడ్ చేస్తున్నాం అన్నప్పుడు అసలు ఆ ఎగ్జైట్మెంట్ నాకు వేరేగా ఉంటుంది. ప్రతిసారి నాకు తెలిసి ఒక 3-4 టైమ్స్ పైనే వచ్చింటాం. డిఫరెంట్ 4 టైమ్స్ కాదు, ఇంకా 5 టైమ్స్ కంటే ఎక్కువే వచ్చింటాం కేరళకి, డిఫరెంట్ ప్లేసెస్కి. బట్ ఆల్ 5 టైమ్స్ నేను ప్రతిసారి 5 టైమ్స్ నేను ఈక్వల్లీ ఎగ్జైటెడే ఉంటాను. సో కేరళలో మాకు బాగా నచ్చే విషయం ఏంటంటే రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్ మెయింటైన్డ్. అవి లైక్ మార్కింగ్స్ అవ్వచ్చు, రేడియం లైట్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్. ఆల్సో స్పీడ్ బ్రేకర్స్ కూడా ఎక్కడైతే నిజంగా అవసరమో, ఓకే ఇది యాక్సిడెంట్ జోన్కి ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే అక్కడ చూస్తున్నాం. కానీ అదర్వైజ్ స్పీడ్ బ్రేకర్స్ కూడా చాలా 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 తక్కువ. 10 స్పీడ్ బ్రేకర్లు క్రాస్ చేస్తుంటాం మేము అంతే, నిన్నటి నుంచి ఇవాళ రైడ్ వరకు. సో 85 కిలోమీటర్స్ అయితే ఫినిష్ చేసినాం. నాకు తెలిసి ఇంకొక 30 కిలోమీటర్స్ లోపల ఉంటుంది, ఒక మేబీ 28 కిలోమీటర్స్ ఉంటుంది బ్యాలెన్స్. సో నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 1 అవర్లో మనం ఫస్ట్ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోతాం. నేను చెప్పాను కదా, రోడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఆల్సో స్పీడ్ బ్రేకర్స్ లేవు. జస్ట్ ఇమాజిన్ ఇలాంటి రోడ్డు మన దగ్గర ఉంటే అసలు ఇంటి ముందర ప్రతి ఇంటికి ఒక స్పీడ్ బ్రేకర్ వేసింటారు పక్కా. నేను ర్యాష్ డ్రైవింగ్ చేయండి, స్పీడింగ్ చేయండి అని నేను ఎంకరేజ్ చేయట్లేదు, నేను ఫ్యాక్ట్స్ మాత్రం చూపిస్తున్నా అంతే మీకు. మన డెస్టినేషన్ జస్ట్ 1 కిలోమీటర్ చూపిస్తుంది. నా హైట్ 5'11", నాకే ఈ బండి దారుణంగా ఉంది మేనేజ్ చేయడానికి.
సో ఇప్పుడే అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ అయితే ఫినిష్ చేసేసాం. ఆల్సో హ్యూమిడిటీ ఎంత హ్యూమిడిటీ ఉందంటే, మళ్ళీ ఎండ కాదు, ఎండ ఏం లేదు, మోగగానే ఉంది, బట్ హ్యూమిడిటీ బికాస్ ఆఫ్ వాటర్ ఫాల్స్ హెవీ హ్యూమిడిటీ. హాఫ్ అన్ అవర్ 1 అవర్ అన్నా రైడ్ చేయాలంటే ఇంకా రైడింగ్ గేర్లు తీసేసి చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యి రైడింగ్ గేర్లు అంతా తీసి మా వాడు బండికి కట్టాం ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు ప్లాన్ వచ్చేసి ఇంకా డైరెక్ట్ వాల్పరాయ్. సో వాల్పరాయ్ ఇక్కడ నుంచి జస్ట్ 75 కిలోమీటర్సే ఉంది, బట్ రోడ్స్ అండ్ మేబీ ట్రాఫిక్ వల్ల అనుకుంటుంది ఆల్మోస్ట్ 2.5 hours ఏమో చూపిస్తుంది, లైక్ 2 hours 20 minutes ఏమో చూపిస్తూ ఉంది. సో ఒక 35 kilometers రైడ్ చేసిన తర్వాత ఒక బ్రేక్, చిన్న బ్రేక్, మోస్ట్లీ లంచ్కి ఆపితే ఆపచ్చు, ఇది డైరెక్ట్గా వాల్పరాయ్ కూడా వెళ్ళిపోవచ్చు. సరే, క్యాష్ పేమెంటా? మొత్తం నాకు తెలిసి ఓవరాల్ 4 days రైడ్లో ఫస్ట్ టైం చల్లగా ఉంది వెదర్. డే లైట్లో, మామూలుగా ఇంత డే లైట్లో మేమంతా ఫుల్ హాట్ మంచి 40, 33 ఆ రేంజ్లో రైడ్ చేసాం. సో ఫస్ట్ టైం అలా పోతా ఉంటే కూల్గా బ్రీజ్ వస్తూ ఉంది. కొంచెం ఘాట్ పైకి ఎక్కేసరికి కొంచెం ఆకలి స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఈ ఘాట్, ఈ కంప్లీట్ ఫారెస్ట్ ఘాట్ అయిపోయేంత వరకు నాకు తెలిసి ఏమి ఉండవేమో. ఇది ఎంత దూరం ఉందో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నా దాంట్లో సిగ్నల్స్ పోయినాయి, నేను మ్యాప్ వేయలేదు, మావాడు వేసాడు. సో వాడిని ఫాలో అవుతా వెళ్ళడం. ఇప్పటికీ ఏదైనా మంచి లోకల్ కేరళ హోటల్లో మంచిగా మీల్స్ తింటే సెట్. సో ఫైనల్గా ఫుల్ వాన కూడా స్టార్ట్ అయిపోయింది. రేపు ఎక్స్పెక్ట్ చేసాం మేమైతే సండే, కానీ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది వాన. సో ఇప్పుడు 35 kilometers అండి, ఇంకా యాక్చువల్గా 40 kilometers ఉంది లొకేషన్కి, కానీ వాన అయితే బాగానే పడుతుంది. బాబు లోపల ఉన్న బాబు దడదడలు ఆడిస్తున్నాడు అట్లే. డ్రైవింగ్ రానప్పుడు ఘాట్స్లో ఆడుకోకూడదు భయ్యా. నీతో పాటు నీ ఫ్యామిలీ ఉంటుంది, అవతల కారోడు ఉంటాడు. యాక్చువల్గా నాకు లదాఖ్ డేస్ గుర్తొస్తున్నాయి ఈ రైడ్ చేస్తుంటే ఇప్పుడు. సో ఇప్పుడు కంప్లీట్గా హిల్ స్టేషన్ పైకి అయితే వచ్చేసాము. ఈ టీ ప్లాంటేషన్స్ అన్నీ చూడొచ్చు మీరు. ఇప్పుడు మొత్తం ఫారెస్ట్ ఘాట్ అయిపోయినట్టు. ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది. యాక్చువల్గా బెంగళూరు లాగే ఉంది, మోర్ ఆర్ లెస్ 26 ఉంది అంతే, కానీ వాన పడుతూనే ఉంది. ఇంకా అక్కడ వాన పడుతుంది. ఇంకా ఒక 22 kilometers ఉంది హోటల్కి. సో ఎన్ రూట్లో ఇది కూడా వన్ ఆఫ్ ది లొకేషన్ ఈరోజు పెట్టిన డెస్టినేషన్స్లో. సో ఇంతకు మనం కింద చూసాం కదా డ్యాము, దాని రిజర్వాయర్ ఇది, అది కింద నుంచి చూసాము. సో ఇది పైనుంచి వ్యూ, ఆర్ఆర్ డ్యామ్ అంటే దాని పేరు.